వెరీ గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. నీ పొటెన్షియల్ ని ఎప్పుడు డౌన్ చేయొద్దు, డౌట్ కూడా చేయొద్దు. నిజంగా చాలా మందికి డిసిప్లిన్ లేదనుకుంటాం గానీ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ మ్యాటర్ కాదు. ఒక పని ఎలా స్టార్ట్ చేయాలి, ఒక రొటీన్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు, అందుకే డిసిప్లిన్ లేదనుకుంటాం. అలాంటి వాళ్ళందరికీ మన సిరీస్ పాస్ట్ లో కూడా చాలా హెల్ప్ చేసే ఇప్పుడు ఈ 60 days బర్త్డే ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ కూడా అలాగే హెల్ప్ చేస్తుంది. వెల్కమ్ టు డే 3. ఈ చలికి బద్ధకం వచ్చినా లేచి ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగగానే మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది. ఫ్రెష్ అయ్యి మన ప్రీ వర్కౌట్ ఓట్స్ 40 grams తీసుకొని జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు లెగ్స్ అండ్ యాప్స్ వర్కౌట్ అనమాట. వర్కౌట్ అండ్ డైట్ స్ప్లిట్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. చెప్పాగా ఈ 60 days ట్రాన్స్ఫర్మేషన్ లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా మన బాడీ కూడా ఆ 60 day రోజు మాత్రమే రివీల్ చేస్తా. ప్రీ వర్కౌట్ కి ఓట్స్ ఎంత మంచి బాడీకి ఎనర్జీ ఇస్తుందంటే వేరే లెవెల్ అసలు. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకుని 15 minutes థ్రెడ్మిల్ చేసి పోస్ట్ వర్కౌట్ గా 1 scoop వే అండ్ 6 eggs అయితే తినేసాం. నెక్స్ట్ 2 hours గ్యాప్ ఇచ్చి లంచ్ కి 200 grams రైస్, 200 grams చికెన్, వెజ్జీస్, కర్డ్ తినేసి ఫ్రెష్ అయ్యి క్లయింట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత చిన్న పవర్ నాప్ వేసి లేచి చూస్తే టైం 7 అయింది. ఇంకా డిన్నర్ టైం అయింది కాబట్టి 100 grams స్వీట్ పొటాటో అండ్ 2 eggs తో ఆమ్లెట్ తినేసి 5k స్టెప్స్ అయితే బ్యాలెన్స్ ఉంటే కంప్లీట్ చేయడానికి వెళ్ళిపోయాం. ఎర్లీ డిన్నర్ చేస్తే జంక్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, బెడ్ టైం కి స్లీప్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇదంతా పెద్ద కష్టమేం కాదు, చెప్పేగా మొదలెట్టినంత వరకే ఏదైనా కష్టం. చలో మరి డే 4 రోజు కలుద్దాం.